అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఐ లవ్ యూ రామ్ పార్ట్ 1. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు ఈనాటి కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కొత్త స్టోరీ కాబట్టి ఈ సిరీస్ మొత్తం చూసి అలాగే ఈ సిరీస్ గురించి మీ అభిప్రాయం నాకు కామెంట్ చేయండి. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, న్యూఢిల్లీ. కలలను సాకారం చేసుకునేందుకు రెక్కలు కట్టుకొని ఎగిరే పక్షులు, విద్యార్థులు, నిమిషాన్ని నాణ్యంతో కొలిచే నిష్ణాతులు, బిజినెస్ మ్యాన్, ఆశలు ఆశయాలు అంటూ వినీలాకాశంలో విహారానికి వలస వెళ్ళి తిరిగి రాని పిల్ల పక్షుల్ని పలకరించేందుకు పయనమైన వృద్ధ పక్షులు, తల్లిదండ్రులు, విరామం అంటూ విహారం కోసం ఎగిరే విహంగాలు, టూరిస్ట్, ఇలా రకరకాల మనుషుల రద్దీగా ఉన్న ఎయిర్పోర్ట్ రన్వే మీద ఆగుతుంది. బెంగళూరు టు ఢిల్లీ ఫ్లైట్ రన్వే మీద ఆగడంతోనే అందులో ఉన్న ప్రయాణికులు ఒకరి తర్వాత ఒకరు కిందకి దిగుతూ ఉన్నారు. అంతలో ఫ్లైట్ ఎంట్రన్స్ దగ్గరికి తమ బ్యాగ్స్తో వచ్చారు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఆ అమ్మాయిని చూడగానే ఆమె నుదుటిన సింధూరం, మెడలోని నల్లపూసలు చూసి ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది ఆమెకు పెళ్ళయింది అని. కానీ అబ్బాయిలని అలా చూసి చెప్పలేం కదా. అతని మ్యారిటల్ స్టేటస్ ఏంటో చూడాలి మరి. అనుకోకుండా ఇద్దరు ఒకేసారి బయటకు వెళ్లేందుకు ముందుకు అడుగేస్తారు. అంతలోని ఇద్దరు ఒకరినొకరు కోపంగా చూసుకొని మళ్ళీ అడుగేస్తారు. కానీ ఈసారి ఇద్దరూ కలిసి అడుగు మోపేంత చోటు లేకపోయేసరికి ఇద్దరు పోటీ పడుతూ తామే ముందు వెళ్లాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారిద్దరిని గమనిస్తున్న ఎయిర్ హోస్టెస్ అతన్ని ఆపి, లేడీస్ ఫస్ట్ సార్ అంటూ ఆమెను ముందుకు వెళ్ళమని, ఆమె వెళ్ళాక తన వైపే సీరియస్గా చూస్తున్న అతన్ని నవ్వుతూ సారీ చెప్పి అతన్ని వెళ్ళమంటుంది. ఆమె వైపు సీరియస్గా చూస్తూనే వెళ్తాడు అతను. బయటకు వచ్చిన అతన్ని చూసి బలవంతంగా నవ్వుని పంటి కింద తొక్కి పెడుతుందామె. బలవంతంగా ముడుస్తున్న గులాబీ రంగు పెదవుల మీద నవ్వుని కనిపెట్టిన అతను ఆమెనే కోపంగా చూస్తూ నిలబడ్డాడు. లగేజ్ కలెక్ట్ చేసుకున్న అనంతరం ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నారిద్దరు. అంతలో వాళ్ళ ముందు వచ్చి ఆగిందో కార్. అందులో నుండి దిగాడు ఒక డ్రైవర్. సారు దిగుతూనే పక్క సీట్లో పడేసిన ప్లకార్డ్ని చేతిపెట్టి కోపంతో కస్సుబుస్సులాడుతూ కళ్ళతోనే కత్తులు నూరేస్తున్న ఈ జంటను చేరి, వెల్కమ్ మేడం, వెల్కమ్ సార్ అంటూ క్లోజప్ స్మైల్తో పలకరిస్తాడు సదరు రథసారథి. అదేనండి డ్రైవర్ బాబు. ఓ హలో మేం, అదర్లాండ్ నుండి మదర్లాండ్కి రాలేదు, నువ్వు వెల్కమ్ చెప్పడానికి. దక్షిణ భారత్, ఉత్తర భారత్కి వచ్చామంతే అన్నాడు అతను వెటకారంగా. ఆ మాటకు సదరు డ్రైవర్ బాబు హాహా అని పెద్దగా నవ్వి, అది సార్ రోజు పిక్ చేసుకునే వాళ్ళకి చెప్పి అలా అలవాటయ్యింది సార్ అని తల పారుకున్నాడు సారథి. అతన్ని అలా చూసి చిన్నగా నవ్వింది ఆమె. అఘోరించావులే, మొహం పక్కకి తిప్పాడతను. అబ్బో అనుకుంటూ, సార్ బై ఐఎమ్ సారథి, సన్ ఆఫ్ కరుణానిధి అంటాడు సారథి పళ్ళికెలిస్తూ. ఇంకా నయం, గ్రాండ్ సన్ ఆఫ్ దయానిధి అన్నావు కాదు అన్నాడు అతను వెటకారంగా. వావ్ సార్, మా తాత పేరు దయానిధి అని మీకెలా తెలుసు అని సారథి నవ్వుతూ అడిగాడు. కటౌట్ చూసి కొన్ని తెలిసిపోతాయి డ్యూడ్ అని సారథి భుజం మీద 2 చేతులు వేసి గట్టిగా ఊపేస్తాడతను. అతని బల ప్రదర్శనకి భుజాలు నొప్పెట్టడంతో అమ్మా అనుకుంటూ లోపలి ఏడ్చుకున్నాడు సారథి. బయటకు చెప్పకపోయినా అతని ఫీలింగ్ అర్థమైన అతను చిన్నగా నవ్వుకుంటాడు. అతన్ని నవ్వు చూసి ఆమె పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. అంతలో సదరు సారథి తేరుకొని, ఇంతకీ మీ ప్రయాణం బాగా జరిగిందా సార్ అంటాడు. లేదు, ఫ్లైట్ మధ్యలో ఆగిపోతే వేరొక ఫ్లైట్ ఎప్పుడొస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసి చివరికి వచ్చిన ఫ్లైట్ ఖాళీ లేక కిటికీకి గబ్బిలాలా వేలాడుతూ వచ్చాం అంటాడతను. దానికి అతను పెద్దగా నవ్వి, ఊరుకోండి సార్ మీరు మరీను, దారిలో ఆగిపోవడానికి ఇదేమైనా ఎర్ర బస్సా, ఎయిర్ బస్ అంటాడు. కదా, మరెందుకు ప్రయాణం బాగా జరిగిందా, ఇబ్బంది పడ్డారా అనుకుంటూ పిచ్చి ప్రశ్నలు వేస్తున్నావు అన్నాడు అతను చిరాకు పడుతూ. ఆ మాటలకి సారథి మొహం చిన్నబుచ్చుకున్నాడు.
అది గమనించిన ఆమె మోచేత్తో అతని పక్కలో పొడుస్తుంది చిన్నగా. దానికి అతను ఆమె వైపు చిరుకోపంగా చూసి సైలెంట్ అయిపోతాడు. అంతలో సారథి మామూలవుతూ, మీరిక్కడ ఉన్నన్ని రోజులు మీ పికప్ అండ్ డ్రాపింగ్ నా బాధ్యత మేడం. సో ఫీల్ ఫ్రీ. మీరెక్కడికి వెళ్ళాలో చెప్తే క్షణాల్లో అక్కడికి తీసుకెళ్ళిపోతా అంటాడు నవ్వుతూ. సారథి మాటలకు ఆమె చిన్న నవ్వు నవ్వితే అతను మాత్రం వాడి చూపులను విసురుతాడు. అతడి చూపులకు డ్రైవర్ సాబ్ మైండ్ కన్ఫ్యూజ్ అవ్వగా అతని నుండి చూపులు మరల్చి ఆమె వైపు నవ్వుతూ చూస్తాడు సారథి. నల్లని మొహంలో పళ్ళని మిలమిలా మెరుస్తున్నా అతన్ని పైనుండి కింద వరకు చూస్తాడు. అతని దృష్టి సారథి చేతిలో ఉన్న ప్లకార్డ్పై పడుతుంది. మిస్టర్ అండ్ మిసెస్ సమీరా అభిరామ్ అని రాస్తున్న ప్లకార్డ్ని చూసి అందమైన చిరునవ్వు అతని పెదవులపై వెళ్ళి విరుస్తుంది. మరుక్షణం గంభీరంగా మారిపోతుంది అతని మొహం. అంతలో సారథి, మేడం లగేజ్ కారులో పెడతా అంటూ సమీర చేతిలో ఉన్న లగేజ్ నవ్వుతూ తీసుకొని కార్ ట్రంక్ ఓపెన్ చేసి అందులో పెడతాడు. ఆమె లగేజ్ పెట్టేసి వెనక్కి వచ్చి రామ్ చేతిలోని లగేజ్ అందుకోబోతుండగా రామ్ సారథికి ఆ అవకాశం ఇవ్వకుండా లాగినట్టుగా చేత్తో లగేజ్ బ్యాగ్ని వెనక్కి పెట్టేశాడు మన యారగెంట్ బాబు రామ్. మళ్ళోసారి రామ్ వైపు అయోమయంగా చూసి ఏమైంది సార్ అంటాడు మన 4 చక్రాల సారథి సన్ ఆఫ్ కరుణానిధి. నథింగ్ అంటాడు అతను సీరియస్గా మొహం పెట్టి. రామ్ సమాధానానికి అయోమయంగా చూస్తూనే అయితే లగేజ్ ఇవ్వండి సార్, లోపల పెట్టేస్తా అన్నాడు పనిచేయడమే పనిగా పెట్టుకున్న మన సిన్సియర్ సారథి. నో థ్యాంక్స్, ఐ క్యాన్ మేనేజ్ అని అతనే స్వయంగా లగేజ్ లోపల పెట్టుకోబోతుంటే అయ్యో పర్లేదు సార్, నేను పెట్టేస్తా అన్నాడు మన సారథి. నీకు పర్వాలేదేమో, నాకు పర్వా ఉంది అంటాడు అతను సీరియస్గా. అతని చూపులకి మాటలకి మరోమారు అయోమయం ఆవహిస్తుంటే ఆమె వైపు దీనంగా చూస్తాడు డ్రైవర్ సారథి. సారథి భావం అర్థమైన ఆమె సరే అన్నట్టు కళ్ళార్పి సీన్ చేయకుండా పద అని సీరియస్ లుక్ ఇస్తుంది అతనికి. ఆమె చూపుకి అర్థమైన అతను ఆమెకు ఒక లుక్ ఇచ్చి టకాల్మని లగేజ్ లోపల పెట్టేసి దడేల్మని ట్రంక్ క్లోజ్ చేస్తాడు. ఆ శబ్దానికి చతురచక్ర వాహన రథసారథి అయిన మన సారథి గారి గుండె పంక్చర్ అయిన టైర్లా అయిపోతే కష్టం మీద గుండె నిబ్బరం చేసుకొని డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. ఇక వెనక సీట్లో ఇద్దరు పక్కపక్కన సెటిల్ అవుతారు మన సమీరా అభిరామ్లు. అలా ఎయిర్పోర్ట్ నుండి మొదలవుతుంది వారి ప్రయాణం. కార్ డ్రైవ్ చేస్తూనే ఇంతకీ మీరు ఎక్కడి నుండి వస్తున్నారు సార్ అంటాడు సారథి నవ్వుతూ. యమలోకం నుండి అంటాడు అతను సీరియస్గా. ఆ మాటకు ఆమె పక్కున నవ్వింది. రామ్ ఆమె నవ్వుని మైమరుపుగా చూడగా సారథి మాత్రం సాల్ట్ తిన్న సన్నాసుల్లా అల్లుడిలా పెట్టాడు మొహం. అంతలోని తేరుకుని హాహా సార్ భలే చమత్కారం చేస్తున్నారు మేడం అన్నాడు సారథి బలవంతంగా నవ్వుతూ. చమత్కారం లేదు, ఉప్పు కారం లేదు. ముందు నువ్వు తిన్నగా డ్రైవ్ చేయి, లేదా ఇక్కడ టేకాఫ్ అయ్యి డైరెక్ట్గా నరకంలో ల్యాండ్ అవుతాం అంటాడు రామ్. అమ్మో, ఈ క్యాండిడేట్ చాలా తేడాగా ఉన్నాడు. ఎందుకైనా మంచిది ఇతన్ని కదిలించకపోవడమే మనకు మంచిది అనుకుని ఇంతకీ మీరేం చేస్తుంటారు మేడం అంటాడు సారథి. వెధవలకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటుంది అన్నాడు రామ్ సీరియస్గా. దేవుడా, ఆవిడ్ని అడిగినా ఇతనే సమాధానం ఇస్తున్నాడేంటి అనుకొని మౌనంగా డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు సారథి. రామ్ మాటలకి నవ్వొచ్చినా అది బయటకు కనిపించనివ్వకుండా అతని వైపు సీరియస్గా చూస్తుంది సమీరా. అతను కూడా సేమ్ అలానే చూస్తాడు. ఇక ఇలా కాదని ఆమె హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఇయర్ బడ్స్ తీసి చెవిలో పెట్టుకొని సాంగ్స్ ప్లే చేసి కళ్ళు మూసుకొని వెనక్కి వాలింది. అది చూసి రామ్ కూడా సీట అనుకొని కళ్ళు మూసుకున్నాడు. కొంతసేపటికి అతను నిద్రలోకి జారుకొని నెమ్మదిగా సమీరా భుజం మీద వాలిపోతాడు. భుజం మీద ఏదో బరువుగా అనిపించడంతో కళ్ళు తెరిచిన సమీరా నిద్రలో క్యూట్గా మూతి ముడుచుకొని నిద్రపోతున్న రామ్ మొహం కనిపించగానే ఆమె పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. నెమ్మదిగా అతని మొహం మీద పడుతున్న జుట్టుని వెనక్కి నెట్టి నుదిటి మీద ప్రేమగా ముద్దు పెట్టింది. అది ఫ్రంట్ మిర్రర్ నుండి చూసిన సారథి సన్ ఆఫ్ కరుణానిధి చిన్నగా సిగ్గుపడ్డాడు.
ఎందుకో మరి. అంతలోని తేరుకొని, మీకు సారంటే చాలా ఇష్టం కదా మేడం అని నవ్వుతూ అడిగాడు. ఆ ప్రశ్నకు ఆమె చిన్నగా నవ్వి చాలా చాలా ఇష్టం అంది రామ్ వైపే ప్రేమగా చూస్తూ. కానీ సార్కి కొంచెం కోపం ఎక్కువ కదా మేడం. ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అని భయపడుతూనే అడగలేక అడిగేశాడు సారథి. ఆమె సమాధానం చెప్పేంతలో కారు కొంచెం కుదుపుకి గురవ్వడంతో అతను కొంచెం కదిలి మొహాన్ని మరింతగా ఆమె మెడవంపుల్లో దాచేస్తాడు. చేరువుగా వచ్చిన అతన్ని అపురూపంగా చూస్తుంటూ, తను పైకి బగబగ మండే సూర్యుడిలా కనిపించినా తన మనసు మాత్రం చల్లని చంద్రుడి లాంటిది అంటుంది సమీర నవ్వుతూ. ఆమె మాటలకి సారథి కూడా చిన్నగా నవ్వి సైలెంట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. సమీర నిద్రపోతున్న అతని వైపు చూస్తూ అతని తలకి తన తల అంచి నిద్రపోతుంది. 1 గంటకి కారు ఒక హోటల్ ముందు ఆగుతుంది. కారు ఆగడంతో అతనికి మెలకు వస్తుంది. కళ్ళు తెరిచేసరికి ఎదురుగా చంద్రబింబం లాంటి ఆమె మొహం కనిపిస్తుంది. పసిపాపలా నిద్రపోతున్న ఆమెను చూసి రామ్ పెదవులు చిన్నగా విచ్చుకుంటాయి. మొహం మీద అటూ ఇటూ కదులుతూ అల్లరి పెడుతున్న ఆమె ముంగురులను మునివేళ్లతో సవరించి ఆమెనే చూస్తూ ఉంటాడు. అంతలో ఇదేమీ గమనించిన వర్క్ మైండెడ్ సారథి వాళ్ళ లగేజ్ అంతా కిందకి దించి ట్రంక్ గట్టిగా వేస్తాడు. ఆ శబ్దానికి ఆమె చిన్నగా కదులుతుంది. అది గమనించిన అతను వెనక్కి జరిగి మొహం మామూలుగా గంభీరంగా పెట్టుకొని కిందకు దిగుతాడు. వెనకే నిద్రలేచిన ఆమె కూడా కిందకు దిగుతుంది. ఇద్దరు కిందకి దిగాక సారథి లగేజ్ వాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు. మేడం, రేపు మార్నింగ్ 8కి నేను హోటల్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటాను, అలాగే నైట్కి మిమ్మల్ని హోటల్ దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి వాళ్ళిద్దరూ సరే అన్నట్టు తలాడించగానే ఇక తన పని అయిపోయింది అన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సారథి. ఇక ఇద్దరు ఎవరి లగేజ్ వారి చేతబట్టి రిసెప్షన్ వైపు నడిచారు. ఆల్రెడీ వాళ్ళ పేరు మీద రూమ్ బుక్ అయి ఉన్న రూమ్ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు అడిగిన డీటెయిల్స్ చెప్పి హోటల్ వారు అందించిన కీస్ తీసుకొని వాళ్ళకి కేటాయించిన రూమ్కి వెళ్తారు. హోటల్లో చెక్-ఇన్ అయ్యి రూమ్లోకి ఎంటర్ అవ్వగానే లగేజ్ ఒక మూలకు పడేసి ఇద్దరు బెడ్ మీద పడిపోతారు. ఆ పడడం పక్కపక్కనే పడ్డా ఇద్దరు తలలు ఢీకొట్టుకుంటాయి. అబ్బా అని తలలు రుద్దుకుంటూ ఇద్దరు పైకి లేచి కూర్చుంటారు. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా అని కోపంగా అడుగుతాడు రామ్. నాది సేమ్ డైలాగ్, తెలుగులో ఏమాత్రం తగ్గకుండా అంటుంది సమీర. ఇద్దరు ఒకరినొకరు సీరియస్గా చూసుకొని మొహాలు పక్కకి తిప్పుకుంటారు. అంతలో సమీర ఫోన్ రింగ్ అవుతుంది. హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసి చూడగా వాళ్ళ అత్తగారి నుండి ఫోన్ వస్తుండడంతో లిఫ్ట్ చేస్తుంది. హలో అత్తమ్మ, ఏం చేస్తున్నారు? మేము జాగ్రత్తగా రీచ్ అయ్యాం అత్తమ్మ, ఇప్పుడే రూమ్కి వచ్చాం. అమ్మమ్మకా? ఇవ్వండి అత్తమ్మ అంటుంది. హలో, అమ్మమ్మ, క్షేమంగా చేరిపోయామమ్మమ్మ. ఇప్పుడే వచ్చాం. రామా అంటూ ఓరగా రామ్ వైపు చూస్తుంది. అప్పటికి విషయం అర్థమైన రామ్ బిక్కమొహం వేసేసి తల అడ్డంగా ఊపుతాడు. అతని మొహం చూసి నవ్వుకుంటూ రామ్ స్నానానికి వెళ్ళాడమ్మమ్మ అంటుంది. సరే అమ్మమ్మ, ఉంటా అమ్మమ్మ అని ఫోన్ పెట్టేస్తుంది. కాల్ కట్ చేసి ఫోన్ టేబుల్ మీద పెడుతూ మాట్లాడొచ్చుగా పాపం అమ్మమ్మతో అంటుంది. నానమ్మే కదా అని మాట్లాడితే 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. అమ్మో ముసల్ది, తల తినేస్తుంది, నా వల్ల కాదు బాబు అంటూ మొహం అదోలా పెట్టి చిత్రంగా కళ్ళు తిప్పుతూ అతని ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతూ వచ్చి సో క్యూట్ అంటూ రామ్ బుగ్గలు లాగేస్తుంది. ఒక్క క్షణం రామ్ సమీరను అలా చూస్తూ ఉండిపోతాడు. సమీర కూడా అలానే రామ్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోతుంది. రామ్ ఒక అడుగు ముందుకు వేసి సమీర మొహం మీద పడుతున్న ముంగురులను చూపుడు వేలుతో చెవి వెనక్కి నెడతాడు. అదే వేలుని నుదురు నుండి ముక్కు మీదుగా కిందికి రాస్తూ ఉంటాడు. రామ్ చేతి స్పర్శకు సమీర కంటి రెప్పలు కిందకి వాలిపోయాయి. ముక్కు ఎర్రగా మారిపోయింది. రామ్ ఆ వేలిని అలా కిందకి తీసుకొస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ ఎరుపు రంగు బుగ్గలకి పాకింది. అలా కిందకి జారుతూ వేలు సరిగ్గా పెదవుల మీదకొచ్చేసరికి కసుక్కున వేలును కొరికేసి రామ్ ఏమైనా అంటాడేమో అని పరుగున డ్రెస్ తీసుకొని ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూంలోకి వెళ్ళిపోతుంది సమీర.
వెళ్తున్న సమీరని చూస్తూ దెయ్యం అని ముద్దుగా అనుకుంటూ వేలు నొప్పి పుట్టడంతో సమీర కొరికిన వేలుని నోట్లో పెట్టుకుంటాడు. కొంతసేపటికి నొప్పి తగ్గడంతో బోరు కొట్టి కిటికీ దగ్గరికి వెళ్తాడు రామ్. బోరు కొట్టిన రామ్ కిటికీ వైపు కదిలాడు. క్లోజ్ చేస్తున్న కర్టన్స్ పక్కకి జరిపి బయటికి చూశాడు. ఇక్కడ నుండి రామ్ వర్షన్లో ఉంటుంది గమనించగలరు. 4 ఏళ్ల క్రితం ఢిల్లీ. ఇదేం ఊటీనో కొడైకెనాలో కాదు, ఒక మంచి ఫీల్తో చెప్పడానికి. కానీ ఢిల్లీ నాకు చాలా ఇష్టమైన ప్లేస్. ఎందుకంటే ఈ ఢిల్లీలోని నా జీవితంలో అత్యంత ముఖ్యమైన సంఘటనలన్నీ జరిగాయి. ఈ ఊరు నాకు నా సమీరాను పరిచయం చేసింది. నన్ను తనని దగ్గర చేసింది. తనని నాకు చేరువగా తెచ్చింది. జీవితాల్లో ఎన్నో వర్ణాలని నింపింది. అప్పటి వరకు చదువు, మంచి మార్క్స్, మంచి జాబ్, మంచి కెరియర్ ఇవే నాకున్న ఇంపార్టెంట్ గోల్స్. వాటిని నిజం చేసుకోవడం కోసం పగలు రాత్రి అని లేకుండా కష్టపడేవాడిని. నన్ను చూసి నా తల్లిదండ్రులు చాలా సంతోషపడేవారు. నా కష్టానికి ఫలితంగా చదువుతుండగానే నాకు ఒక బెస్ట్ మల్టీనేషనల్ కంపెనీలో మంచి ప్యాకేజ్తో ఢిల్లీలోనే జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిందని తెలిసి మా అమ్మా నాన్నలు చాలా ఆనందపడ్డారు. 1 నెల తర్వాత నా చదువు పూర్తయింది. మరొక 15 రోజుల్లో ప్రయాణానికి కావలసిన వస్తువులన్నీ ప్యాక్ చేసుకొని అమ్మా నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఢిల్లీ వచ్చి జాబ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ అవ్వడంతో ఫ్రెషర్ కాబట్టి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ వర్క్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. నేను కూడా సీరియస్గా వర్క్ చేసి వాటిని ఇన్ టైంలో ఫినిష్ చేసేవాడిని. అలా వర్క్ బిజీలో రోజు గడిచి సంవత్సరం కాలం పూర్తయింది. ఆ సంవత్సరం కాలంలో నా లైఫ్లో రోజులు మామూలుగానే గడిచాయి. పెద్దగా చెప్పుకోదగ్గ విషయాలు కూడా ఏం లేవు. ఈ 1 ఇయర్లో నా కష్టపడే తత్వంలో ఆఫీస్లో మంచి పేరుతో పాటు టీమ్ లీడ్గా ప్రమోషన్ కూడా తెచ్చుకున్నాను. ఇది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ కెరియర్ గురించి ఆలోచించే నేను దిగ్విజయంగా అందులో మొదటి మెట్టుని అధిరోహించాను అని చాలా సంతోషించాను. ప్రమోషన్ వచ్చాక పేరుతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి కదా. నాకు అంతే. పని ఎక్కువైంది. వర్క్తో పాటు వర్కింగ్ అవర్స్ కూడా పెరిగాయి. ఫలితంగా ఎంజాయ్ చేసే టైం తగ్గింది. అసలే సాఫ్ట్వేర్ కుర్రాడు. ఎంజాయ్మెంట్ అంటే పబ్స్, పార్టీస్, డ్రింక్స్, గర్ల్స్ అనుకునేవారు. మనం అస్సలు ఆ టైపే కానే కాదు. వీకెండ్స్ ట్యాంక్ ఫుల్ చేయించి అది నిల్లయ్యే వరకు బైక్ మీద సిటీ అంతా చక్కర్లు కొట్టడం. అది అయ్యాక ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళి నాకు ఇష్టమైన డిషెస్ అన్నీ మంచి పట్టడం. ఎప్పుడైనా బాగా ఖాళీగా ఉంటే చుట్టూ ఉన్న కొత్త ప్రదేశాలు చూడడం. రాత్రిపూట బోర్ కొట్టినప్పుడు చల్లగాలికి బయటకు వెళ్ళడం. చల్లగాలి అన్నాను కదా అని ఎక్కువగా ఊహించుకోకండి. పిల్లగాలి మనకి అస్సలు పడదు. అదే అమ్మాయిల గురించి అంటున్నానులేండి. ఇన్ని రోజులు అలానే అనుకున్నాను, కానీ నా ఆలోచనలు తప్పని నిరూపిస్తూ నా జీవితంలోకి వచ్చింది ఓ అద్భుతం. ఒకరోజు మా ఆఫీస్లో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఇంటర్వ్యూకి చాలామందే వచ్చారు. మరి ఎంతైనా పెద్ద కంపెనీ కదా, ఆ మాత్రం పోటీ ఉంటుంది. నేను వాళ్ళందరినీ ఒకసారి చూసి నా క్యాబిన్ వైపు వెళ్తుండగా నా కళ్ళ ముందు ఒక మెరుపు మెరిసింది. నా కాళ్ళు నా అనుమతి లేకుండానే ఆగిపోయాయి. నా కళ్ళు ఆ మెరుపు నుండి చూపును తిప్పుతున్నాయి. నా మనసు నా మాట విననని మారం చేసి ఆమె వైపుగా పరుగు తీసింది. నాకే తెలియకుండా నా అడుగులు ఆమె వైపుకు పడ్డాయి. బ్లాక్ కలర్ టాప్, వైట్ లెగ్గింగ్ వేసుకొని కింద పడిపోయిన పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసి ఒక దగ్గర కూర్చొని వాటిని ఒక క్రమంలో సర్దుతుంటుంది ఆ పడతి. ఫ్లాట్గా ఉన్న నుదురు, విల్లులా వంగిన కనుబొమ్మలు, ఆ కనుబొమ్మల మధ్యలో చిన్న బ్లాక్ స్టిక్కర్, అక్షరాల వెంట పరుగు పెడుతున్న కాటుక కనులు, సన్నగా పొడవుగా ఉన్న ముక్కు, రెడ్ రోజ్కి సవాల్గా విసురుతున్నట్టు సహజమైన ఎర్రని రంగులో ఉన్న ఊరించే పెదాలు, శంఖం లాంటి మెడ, కళ్ళతో పాటు చకచకా కదులుతున్న చేతులు, పేపర్స్కి ఆసరా ఇస్తూ ఆమెకు తన వంతు సహాయం చేస్తున్న పొడవాటి కాళ్ళు, తెల్లని కోమలమైన పాదాలు, వాటిని మరింత అందంగా చూపిస్తున్న బ్లాక్ కలర్ రెడ్ నెయిల్ పాయింట్. మొత్తానికి అందమే అతివై వస్తే
ఎలా ఉంటుందో అలా ఉంది తను. బహుశా ఇదే మొదటిసారి అనుకుంటా నేను ఒక అమ్మాయినిలా టాప్ టు బాటం తదేకంగా చూడ్డం, ఇంతలో ఒక అమ్మాయి సౌందర్యాన్ని వర్ణించడం. మరోసారి ఆమె వైపు చూశాను. నిజంగానే అపురూప సౌందర్యవతిలా ఉంది. నేనంతలా ఆమెను చూడడంలో తప్పు లేదనిపించింది. అంతలో మిస్ సమీరా అని ఒక గొంతు లీలగా వినిపించింది. అప్పుడే పేపర్ సెట్ చేయడం పూర్తవడంతో ఊపిరి పీల్చుకుంటున్న ఆమె పిలుపు విని ఇట్స్ మై అని పిలిచిన అతని దగ్గరికి వెళ్ళింది. సమీరా, నా అనుమతి లేకుండానే ఈ పేరు నా గుండె లోతుల్లో ముద్రించుకుపోయింది. అబ్బా, మాట్లాడింది 2 ముక్కలే అయినా ఎంత మధురంగా ఉందా గొంతు. సన్నజాజి తీగలాంటి సొగసే కాదు, శ్రావ్యమైన స్వరం కూడా ఆమె సొంతం. అంతలోనే మిస్ సమీరా దిస్ వే అంటూ ఆమెకి ఇంటర్వ్యూ జరిగే రూమ్ వైపుగా దారి చూపించారు. ఆమె అతనికి థ్యాంక్స్ అని చెప్పి ఇంటర్వ్యూ రూమ్లోకి అడుగుపెట్టింది. మిస్ సమీరా, ఈ పిలుపు నాకు మాత్రం నచ్చలేదు. మిస్సెస్ సమీరా, కానీ ఏదో మిస్ అయింది. ఏంటది? హా, మిస్సెస్ సమీరా రామ్. హా, బాగుంది. సమీరా రామ్, సమీరా ప్లస్ రామ్, సమీరం. వావ్, అదిరిపోయింది అనుకుంటూ ఆనందంగా నవ్వుకున్నాను. అప్పుడే ఇంటర్వ్యూ రూమ్ నుండి నవ్వుతూ బయటకు వచ్చింది సమీరా. ఆమె నవ్వుని మైమరుపుగా చూస్తూ ఈ సమీరా నా సమీరా ఎప్పటికవ్వునో అనుకుంటూ ఆమెని చూస్తూ ఉన్నాను. అంతలో నా భుజం మీద ఎవరితో చేయి పడింది. ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే 32 పళ్ళు బయట క్లోజప్ ఆడిస్తూ కనిపించింది మా టీమ్మేట్ సౌమ్య. సౌమ్య ఆ పేరు ఎవరు పెట్టారో కానీ పేరుకి మనిషికి అసలు పొంతనే ఉండదు. ఎప్పుడు చూడు మైక్ సెట్ మింగినట్టు ఎదుటి వాళ్ళ మీద గొంతేసుకొని పడిపోతుంది. సహజంగా కొంచెం స్థితిమంతులు కావడంతో ఆమెకి కొంచెం పొగరు ఎక్కువగానే చెప్పాలి. ముఖ్యంగా తనకంటే కింద స్థాయి వాళ్ళంటే చిన్న చూపు ఆమెకు. ఆఫీస్లో వర్క్ చేసే ప్యూన్, స్లీపర్ని ఏదో అంటరాని వాళ్ళని చూసినట్టు చూస్తుంది. నాకు మనుషులని అలా విభజించి చూస్తే నచ్చదు. అందుకే ఆమె పద్ధతి నచ్చక కొంచెం దూరంగా ఉంటాను. కానీ అదేంటో ఎవరితోనూ సరిగ్గా మాట్లాడని సౌమ్య నేనెంత తప్పించుకొని తిరిగినా నా వెనకే పడుతూ ఉంటుంది. ఆమె ప్రవర్తన చిరాకు తెప్పిస్తున్నా ఆడపిల్ల అని ఏమీ అనలేక సైలెంట్గా ఉంటున్నాను. చూడాలి మరి ఈ జలగ నన్ను ఎప్పటికి వదులుతుందో. అంతలో రామని పిలుపు వినిపించడంతో పక్కకి చూసేసరికి నా వైపే చూస్తూ ఉంది సౌమ్య. ఏమైంది అంటూ. నేనేం లేదని చెప్పి ఇందాక నా డార్లింగ్ ఉన్న వైపు చూసేసరికి అక్కడ తను లేదు. తను కనపడక నేను కంగారుగా అన్ని దిక్కులు వెతుకుతూ బయటకొచ్చి చూడగా ఆమె ఆటో ఎక్కి వెళ్ళిపోతూ కనిపించింది. వెళ్ళిపోతున్న ఆమెను చూస్తూ కాలు బలంగా నేలకేసి కొట్టి వేళ్ళు జుట్టులోకి పోనిచ్చి అలాగే ఉండిపోయాను కొంతసేపు. రామ్ వాళ్ళ ఫస్ట్ మీట్ గుర్తు తెచ్చుకుంటూ ఊహల్లో తేలిపోతూ ఉండగా అప్పుడే స్నానం ముగించుకొని వాష్రూమ్ డోర్ తెరుచుకొని బయటకు వస్తుంది సమీరా. డోర్ చప్పుడుకి ఆలోచన నుండి బయటకు వచ్చి సమీరా వైపు చూస్తాడు రామ్. పింక్ కలర్ స్లీవ్లెట్ టీషర్ట్, సిమెంట్ కలర్ 3/4 షార్ట్ వేసుకొని అద్దంలో చూసుకుంటూ బొట్టు పెట్టుకొని అల్లుకున్న జుట్టు విడదీసి చక్కగా దువ్వి జుట్టుని నీట్గా కొప్పులా పైకి పెట్టింది సమీరా. సమీర ఇదంతా చేస్తున్నంతసేపు రామ్ తన వైపే చూస్తూ ఉన్నాడు. అది గమనించిన సమీర అద్దంలో నుండి రామ్ వైపు చూస్తూ ఏంటన్నట్టు కళ్ళగరేసింది. ఆ చర్యకు తడబడిన రామ్ సమీర నుండి తప్పించుకునే క్రమంలో వెంటనే తల తిప్పేసి టవల్ తీసుకొని వాష్రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు. అతని తడబాటుకి మనసారా నవ్వుకుంది సమీర. రామ్ వచ్చాక రూమ్ సర్వర్కి కాల్ చేసి ఇద్దరూ ఎవరికి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. కొంతసేపటికి ఫుడ్ వచ్చింది. జర్నీ పుణ్యమాని బాగా ఆకలి మీద ఉండడంతో ఏం మాట్లాడకుండా ఇద్దరు సైలెంట్గా భోజనం ఫినిష్ చేసేశారు. హ్యాండ్ వాష్ చేసుకొచ్చిన సమీర సోఫాలో సెటిల్ అయ్యి రూమ్లో టీవీ ఉండడంతో ఆన్ చేసి ఛానల్స్ మారుస్తూ ఫైనల్గా మూవీస్ ఛానల్ పెడుతుంది. అప్పుడే ఏదో కామెడీ సీన్ రావడంతో గట్టిగా నవ్వుతూ ఉంది సమీర. అంతలో అక్కడికి వచ్చిన రామ్ టేబుల్ మీదున్న రిమోట్ తీసుకొని క్రికెట్ మ్యాచ్ పెడతాడు. సమీర నవ్వుతున్నదల్లా ఆగి రామ్ టక్కున చేతిలో రిమోట్ లాక్కొని మళ్ళీ మూవీ పెడుతుంది. రామ్ కూడా అలాగే లాక్కొని మళ్ళీ క్రికెట్ మ్యాచ్ పెడతాడు.
కోపం వచ్చిన సమీర రిమోట్ లాక్కొని మూవీ ఛానల్ పెట్టేసి రిమోట్లో బ్యాటరీస్ తీసేసి రామ్ని చూస్తూ రిమోట్ అతని ముందు ఆడిస్తూ నడుము మీద చేతులు పెట్టుకొని కళ్ళెగరేస్తుంది. రామ్ నేరుగా వెళ్ళి టీవీ ప్లేక్ పీకేసి ఎంజాయ్ అన్నట్టు లుక్ ఇచ్చి నాతో పెట్టుకోకు అంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి నవ్వుతూ వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు. చురచుర రామ్ వైపు చూస్తూ వెళ్ళి తను కూడా అతని పక్కనే బెడ్ మీద పడుకుంటుంది. ఏయ్, నువ్వేంటి నా పక్కన పడుకున్నావులే పైకి, ఇది నా బెడ్ అంటాడు రామ్ చిరాగ్గా. సమీర వెంటనే పైకి లేచి బెడ్షీట్ అటు ఇటు తిప్పి పిల్లో పైకి ఎత్తి దాన్ని కూడా రామ్ అటు ఇటు తిప్పి చూస్తూ ఉంటుంది. సమీర చేస్తుంది చూస్తున్న రామ్, ఏయ్ ఏం చేస్తున్నావు అంటాడు విసుగ్గా. ఏం లేదు, నీ బెడ్ అన్నావుగా, నీ పేరు రాసుందేమో అని చూస్తున్నా అంది సమీర. ఆమె సమాధానానికి చిరెత్తిన రామ్, ఏ చీపో పోయి ఆ సోఫాలో పడుకోపో అంటూ బెడ్ మొత్తం ఆక్రమించేస్తాడు. రే దున్నపోతా, నేనెందుకు సోఫాలో పడుకోవాలరా, నేను పడుకోను, కావాలంటే నువ్వే పోయి పడుకో, ముందు నువ్వు జరుగు అంటుంది. సమీర కీచుగా అరుస్తూ హే పోవే అంటాడు రామ్ చిరాగ్గా మొహం పెట్టి. రే లేవరా, లేదా నా చేతిలో మామూలుగా ఉండదు, నీకు బెదిరించింది సమీర, ఏడిపించావు అంటూ కావాలని బోర్లా పడుకుంటాడు రామ్. అంతే, కోపం వచ్చిన సమీర అతని వీపు మీద దరువులు వేయడం మొదలుపెట్టింది. ఆ దాటికి తట్టుకోలేక దెబ్బకి లేచి కూర్చున్నాడు రామ్. రాక్షసి అంటూ, తెలిసిందిగా నేను రాక్షసిని అని, నాతో జాగ్రత్త అనేసి రామ్ని పక్కకు నెట్టేసి బెడ్ మీద చేరిపోయింది. చేసేది లేక రామ్ కూడా సమీరని తిట్టుకుంటూ అలాగే పక్కనే దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. కొంతసేపటికి ఏసీ టెంపరేచర్ లోగా ఉండడంతో చలి వేసి బ్లాంకెట్ కోసం చూస్తుంది సమీర. ఉన్న ఒక్క దుప్పటి రామ్ కప్పుకోవడం చూసి చేసేదేం లేక చలికి వణుకుతూనే పడుకుంటుంది. కానీ బాగా చలిగా ఉండడంతో నిద్ర లేకపోతుంది. నెమ్మదిగా రామ్ దగ్గరికి జరిగి కొంచెం దుప్పటి లాక్కొని కప్పుకొని పడుకుంటుంది. దుప్పటి కొంచెం చిన్నది కావడంతో రామ్ కూడా దుప్పటి తన వైపు లాక్కుంటాడు. ఇద్దరూ అలా నిద్రలోని దుప్పటి లాక్కుంటూ తెలియకుండానే దగ్గరగా జరిగి పడుకుంటారు. తెలతెలవారుతూ ఉండగా వెచ్చని సూర్యకిరణాలు మొహంపై పడడంతో రామ్కి మెలకువ వస్తుంది. కళ్ళు తెరవగానే ఎన్నో రోజుల తర్వాత లేచిన వెంటనే తన చెలి మొహాన్ని చూస్తున్నాడు తను. రెండు చేతుల్ని చెంప కింద పెట్టుకొని కళ్ళు ముడుచుకొని మొహం ముద్దుగా పెట్టుకొని ఆదమర్చి నిద్రపోతుందామె. గాలికి ఎగురుతూ ముంగురులు మొహంపై పడి అల్లరి పెడుతున్నాయి. వాటి అల్లరికి నిద్రలో మొహం ముడుచుకుంది సమీరాది. తనని నిద్రపోనివ్వకుండా అడ్డుపడుతున్న వాటి వైపు కోపంగా చూస్తూ చూపుడు వేలుతో వాటిని వెనక్కి నెట్టాడు. వెంటనే సమీర మొహం ప్రశాంతంగా మారిపోతుంది. రామ్ సమీరని చూస్తూ ఉంటాడు. పాపిటి దగ్గర మొదలుపెట్టి నుదురు, ముక్కు, పెదవులు, గెడ్డం, మెడ వరకు సాగుతుంది అతని చూపుల పయనం. ఆ దారిలోనే అతని పెదవులు కూడా వాటి నడకను సాగిస్తాయి. కంఠం మీద ముచ్చటైన ముద్దుని బహుమతిగా ఇచ్చి ఆమె మెడవంపుల్లో తల పెట్టుకొని వాళ్ళ మధుర జ్ఞాపకాలను తలుచుకున్నాడు. సాఫ్ట్వేర్ కొలువులో ఉద్యోగాలు కావడంతో వారమంతా ఆఫీస్కి వెళ్ళే ఉరుకులు పరుగులు. ఆ ఫైల్, ఈ కొటేషన్ అంటూ తల మునకలయ్యే పని. ఆఫీస్లో వర్క్ అయ్యి ఈవినింగ్ ఇంటికి వచ్చాక అలసిపోయి ఇంత తినేసి పడుకోవడానికే సరిపోయేది. ఇక వారాంతరాల్లో మాత్రమే వాళ్ళకి కలిసి గడిపేందుకు సమయం దొరికేది. ఆ రోజు శనివారం ఉదయం 10 అవుతుండగా రామ్కి మెలకువ వచ్చింది. పక్కకి చూసేసరికి తన గుండెల మీద తలపెట్టుకొని నడుము చుట్టూ ఒక చెయ్యి, తన మీద ఒక కాలు వేసి తనని హత్తుకొని ఆదమర్చి నిద్రపోతూ ఉంది సమీర. ఆమె పడుకున్న విధానానికి అందమైన నవ్విటి విసిరింది అతని పెదవులపై. ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమెను చూస్తూ అలానే ఉంటాడు. అలసిపోయి విశ్రాంతి పొందుతున్న చిన్ని కళ్ళు, సన్నని బుజ్జి ముక్కు, దానికి వన్నె తెచ్చే నోస్ రింగ్, నునుసిగ్గును ఒలికించే అందమైన చెక్కిళ్ళు, చెర్రీ పళ్ళు సైతం అసూయపడేంతలా మెరిసిపోయి ఎర్రని పెదవులు, బెల్లం ముక్కు లాంటి చిన్న గెడ్డం రెప్పవేయడం మరిచి తన ప్రేయసి అందమైన మోముని మైమర్చిపోయి చూస్తూ ఉంటాడు రామ్. నెమ్మదిగా తన చూపును వేలుతో ఆమె ముక్కుని మీటుతాడు.
ఆ స్పర్శకి మొహం ముడుచుకొని పడుకుంటుంది సమీర. అది చూసి నవ్వుకుంటూ కొంచెం ముందుకు జరిగి అతని ముక్కు తామి చెక్కిలను పలకరిస్తూ ఉంటాడు. ఈసారి సమీర కొంచెం కదిలి పడుకుంటుంది. తన ప్రయత్నాన్ని విరమించకుండా ఈసారి అతని పెదవులతో ఆమె చెక్కిల మీద చిన్ని చిన్ని ముద్రలు వేస్తూ ఉంటాడు. కానీ సమీర నుండి ఎలాంటి రియాక్షన్ రాదు. ఆమె గాఢ నిద్రలో ఉంది. ఈసారి పెదవుల దారి మళ్లించి ఆమె గెడ్డం మీద నుండి మెడ మీదుగా వచ్చి ఆమె కంఠం నుండి మొదలుకొని ఆ భాగమంతా ముద్దులు గుప్పించాడు. ఈసారి సమీర కొంచెం కదిలి అతన్ని దగ్గరికి లాక్కొని పడుకుంటుంది. రామ్ చిన్నగా నవ్వుకుంటూ ఆమె నడుము దగ్గరికి జారి ఆమె టీషర్ట్ కొంచెం పైకి జరిపి ఊరిస్తున్న నడుంపై చిరుముద్దిచ్చి మునిపంటితో చిన్నగా కొరుకుతాడు. గాఢ నిద్రలో ఉన్న సమీర ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. అయోమయంగా చూస్తున్న సమీరను చూసి గట్టిగా నవ్వేశాడు రామ్. నవ్వుతున్న అతన్ని చూసి జరిగింది గుర్తు తెచ్చుకొని చిరుకోపంగా అతన్ని చూస్తూ, ఎందుకు కొరికావురా నన్ను అని అడిగింది అతన్ని చిరుకోపంగా చూస్తూ. కోపంలో ఎర్రగా మారిన ముక్కుని మురిపంగా చూస్తూ మొగుడు పక్కనే ఉన్న ఆదమర్చి నిద్రపోతున్నా నా కుంభకర్ణికి పెళ్ళాన్ని నిద్ర లేపడానికి కొరికాను అంటాడు రామ్ నవ్వుతూ. ఆ మాటలకి కోపం వచ్చిన సమీర అంటే, నేను కుంభకర్ణికనా? నీ కళ్ళకి నేను రాక్షసిలా కనిపిస్తున్నానా అని అడుగుతుంది అతని జుట్టుని లాగేస్తూ. ఆమెలా జుట్టు లాగుతుంటే ఆనందిస్తూ, నువ్వు మరీ అలా అడిగితే మొహం మీదే చెప్పలేను కదా అంటాడు అమాయకంగా మొహం పెట్టి. ఒరేయ్ నిన్ను అంటూ 2 పిడికిళ్లతో జుట్టు పట్టుకొని రామ్ని ఊపేస్తూ ఉంటుంది కోపంగా. సమీర అలా చేస్తుంటే ఆహా ఇంకొంచెం లాగు బంగారం, భలే రిలాక్స్డ్గా ఉంది ఆహా, కానీ ఏ మాటికి ఆ మాటే చెప్పుకోవాలి. నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందే. నా మాట విని నువ్వు ఉద్యోగానికి రిజైన్ చేసేసి ఒక హెడ్ మసాజ్ పార్లర్ ఓపెన్ చేయి చెప్తా అంటాడు రామ్. అతని మాటకు కోపం వచ్చి పిడికిలి బిగించి అతని ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తూ ఉంటుంది. చిన్నగానేలేండి. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అని తెలుసుకోవాలంటే ఐ లవ్ యూ రామ్ పార్ట్ 2లో తెలుసుకుందాం. ప్లీజ్ వీడియోకి ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.